నువ్వు చేయవలసిన పని నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కప్పు కొనక ఒప్పుకుంటే కనికరం పొందుతామని లేఖనంలో ఉంది. మన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది మేమందరం పాపులు నాయన అంటారు ప్రార్థనలో. అందరి సంగతి నీకెందుకు శవపేటుకు మొహమా? నీ కోసం నువ్వు ఒప్పుకో. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం మన గురించి మనం ప్రభువుకి చెప్పాలి. యెఫ్తా గారు తన స్థితి అంతా దేవునికి చెప్పాడట. అతడు వేశ్య కుమారుడు, త్రోలివేయబడినవాడు, అల్లరి మొక్కతో తిరిగినవాడు, అలాగాగా బ్రతికినవాడు. కానీ తన స్థితంతా ప్రభువుకి చెప్పినప్పుడు ప్రభు అతన్ని జయమిచ్చి న్యాయాధిపతిగా నిలిపారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ స్థితిని ప్రభు దగ్గర చెప్పుకోండి. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకు తీరాలి. ఎందుకంటే చూపు ద్వారా కావచ్చు, నడక ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, ఎన్నో విధాలుగా మనం తప్పిపోతూ ఉన్నాం చాలాసార్లు. యాకోబు గారు అంతటి మహాభక్తుడు అంటాడు, మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అంటాడు. కనుక ఇకనైనా మనము నిలవాలి, గెలవాలి. నిలుద్దాం, గెలుద్దాం, జ్వలిద్దాం, ఫలిద్దాం అనేటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలి అంటే ముందసలు మన పాపాలు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. యెఫ్తా గారిలా నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోగలవా? నీవు కప్పు కొనక ఒప్పుకుంటే ఖచ్చితంగా కనికరం పొందుతావు. ఇప్పుడైనా మన స్థితి అంతా దేవునికి చెప్పుకుందాం. ఎవరికి చెప్పినా ఒకవేళ వేళాకోళం చేస్తారేమో, దేవునికి చెబితే నిన్ను శుద్ధీకరిస్తారు, అద్భుతమైన స్థాయిలో నేను నిలవబెడతారు. అందుకొరకే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.